ఇంకా వస్తారా ఇప్పిస్తే? ఎంతవరకు ఎవరు పట్టారు? మీ 10 కుటుంబాల వల్ల ఇప్పుడు చేసేది. మీకు ఏమేమి అవసరం పడతాయి ఇక్కడ? ఇంకా వలలే అవసరం పడుతుంది. వలలు ఇప్పిస్తే ఇంకా అవే చేసుకొని బతుకుతాయి. వలలు ఇప్పియాలి. ఎంత అవుతుంది ఒక వలకి? ఈ బుట్టల వల్ల 3,50,000 అవుతుంది. 3,50,000. అందులో ఎన్ని పట్టుకొస్తాను చేపలా? ఇంకా అలా చేస్తే అంటే మంచిగా వేసినావు అనుకో, చాలా చేపలు ఉంటే ఎంత వస్తాయి ఒక వలలో? వస్తే 2-3 టన్నుల దాకా వస్తాయి. బాగా అడిగితే చేపలు మంచిగా వస్తే ఒక 2-3 టన్నులు. లేకపోతే 50 నుంచి ఇంత ఈడ చేసుకున్న వాళ్ళు అలా చేసుకుంటారు అంతే. ఇక అంతేనా? అంతే. సో మీ కాడికి వచ్చి కొనుక్కొని మరి డబ్బులు ఇస్తాడు ఏమంటే? ఇస్తారు. వారానికి ఒకసారి మేము ఎప్పుడు అడిగితే అప్పుడు తెచ్చిస్తాం. మీ దగ్గర నుంచి ఎవరు కొంటారు చేపలు? అక్కడి నుంచి వస్తారు బోట్లు. ఆంధ్ర వాళ్ళ వాళ్ళు బోట్లు వేసుకొని వస్తారు. కరెంట్ గిన్నె ఉందా మరి మీకు? ఏం లేదు. సోలార్ లైట్లు ఉన్నాయా? ఎన్ని ఏళ్ళ నుంచి పడుతారు చేపలు ఇక్కడ మీరు? ఎవరైనా చాలా దగ్గర పని చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ దాకా అట్లా చుట్టంతా ఉన్నారా? అంతా మన కంబాల పిల్లలే. అక్కడి నుంచి అక్కడే వాళ్ళేం ఆంధ్రోళ్ళు, ఈ నుంచి ఇటే మనోళ్ళు. అక్కడ ఆంధ్రోళ్ళు వచ్చిరా? ఇప్పుడు ఆడ చర్చి అవపడుతుంది కదా. ఆ చర్చ అది ఇదా? ఆడ కట్టిన అగ్గో ఘాట్ ఉందిగా, అగ్గో చర్చ అది. ఇక్కడికి కట్టిండా? వీళ్ళు మొత్తం ఆడకే పోతారు సండే సండే. రావాలి చిత్రాలు కాడ చూసుకొని ఆదివారం వస్తాడా? రాకుండా ఎవరన్నా ఒకళ్ళు మంచి ఇప్పుడు అవన్నీ పురుషులేనా? వాడు ఉన్నాయి నల్లే నల్లే.